జంగారెడ్డిగూడెం మండలం పంగిడిగూడెం గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ అభయహస్త లక్ష్మీ గణపతి 30వ వార్షికోత్సవ వేడుకలు బ్రహ్మశ్రీ ఇమ్మని శశికుమార్ శర్మ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఆలయ నిర్మాణ కమిటీ, ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ముందుగా గ్రామంలోని స్త్రీమూర్తులు 108 కలశాలతో, ద్వాదశ నదీ జలాలతో, మంగళ వాయిద్యాలతో, బాణసంచా కాల్పులతో గ్రామోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గ్రామం నుండి పెద్ద సంఖ్యలో భక్తులు హాజరయ్యారు. అనంతరం స్వామివారికి విశేష అభిషేకాలు చేశారు. భక్తుల స్వహస్తాలతో స్వామివారికి అభిషేకాలను నిర్వహించుకుని ఆనంద పరవశులయ్యారు. ఈ సందర్భంగా ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఇమ్మని శశికుమార్ శర్మ మాట్లాడుతూ, మాఘమాసంలో ఆదివారం పౌర్ణమి యుక్తంగా రావడం ఒక విశేషమైతే పుష్కర్ష యోగంలో వార్షికోత్సవం రావడం మరొక విశేషమని, గణపతి స్వయంభుగా అర్ఘ గణపతిగా అవతరించే విశేష పుణ్యకాలంలో గణపతి ఆలయ వార్షికోత్సవం చేసుకోవడం అద్భుతమైన యోగమని అన్నారు. ఈ సందర్భంగా మూల విరాట్ కు పంచామృత అభిషేకాలు, అష్టోత్తర కలశాభిషేకం వైభవంగా నిర్వహించారు. అనంతరం లక్ష్మీ గణపతి హోమం, సిద్ధి బుద్ధి సమేత విఘ్నేశ్వర స్వామివారి కళ్యాణోత్సవం అంగరంగ వైభవంగా జరిపారు. విశేష సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారి కార్యక్రమాలు తిలకించారు. ఈ భగవన్నామ సంకీర్తన కార్యక్రమం వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమంలో జంగారెడ్డిగూడెం పట్టణం నుండి శ్రీ నూకాలమ్మ ఆలయ కమిటీ సభ్యులు, ముత్యాలమ్మ ఆలయ కమిటీ సభ్యులు, విజయదుర్గ అమ్మవారి ఆలయ కమిటీ సభ్యులు, చోడవరం శ్రీ విశ్వేశ్వర దేవస్థాన నూతన ఆలయ కమిటీ సభ్యులు పాల్గొని విశేష సేవలు అందించారు.